అవినాష్‌లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మీకు బిగ్ బాస్‌లో సపోర్ట్ చేయడం కాదు, ఇక్కడ సినిమాలో సపోర్ట్ చేయడం కూడా బయట కూడా ఈయన సపోర్ట్ చేసిన విధానం మాత్రం నాకు నిజంగా చాలా మనోడు హార్ట్ టచింగ్ ఒకటే దగ్గర ఉంటాం కదా, yes ఇప్పుడు లోగా ఫీల్ అయినప్పుడు కూడా అవినాష్ మనోడికి ఇట్లా ఫోన్ చేసి వెళ్ళి కలవడం అంటే నవ్విస్తాడు కదా, స్ట్రెస్ బస్ట్ అన్నమాట మనోడు. అవును, ఎంటర్టైనర్ కదా యాక్చువల్గా. అంతే మరి. అయితే యాక్చువల్గా అవినాష్ అంటే ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ కానీ బట్ ఒక చిన్నది ఏదో అంటే మీ ఇదిలో జరిగింది అది చాలా అందరూ చాలామంది ఇదిగా ఫీల్ అయ్యారు యాక్చువల్గా మీ జీవితంలో జరిగిన ఒక దేనికి. సో దాని నుంచి కంప్లీట్గా బయటపడినట్టేనా? అంత యాక్చువల్లీ మర్చిపోయాను, డిలీట్ చేశాను మైండ్లో నుంచి. ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేశాను. ఆల్ గుడ్ సార్. ఓకే, అంటే ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే జనరల్గా సెలబ్రిటీ కాకపోయినా కూడా ఏంటంటే మన పక్కింట్లో జరిగినా కూడా చాలామంది బాధపడతారు. మిమ్మల్ని మీరు చూస్తే మీరు అన్నారు నాకు కొంచెం స్పేస్ కావాలి దీని గురించి మాట్లాడొద్దంటే ఎవరో మాట్లాడలేదు. ఇంకోటి ఏంటంటే అందరూ కూడా పాజిటివ్గా అంతా మంచి జరుగుద్దని చెప్పి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టాపిక్ రేజ్ చేశారు. చాలామంది ఇండస్ట్రీలో చాలామంది నాకు కాల్స్ మెసేజ్ చేశారు, చాలామంది కాల్స్ లిఫ్ట్ చేయలేదు. బేసిక్గా నేను లిఫ్ట్ చేస్తామా అని చెప్పుకోలేకపోయాను. ఎందుకంటే దీని గురించి ఎవరు అడగొద్దన్నా కానీ 100% మానవత్వం ప్రతి ఒక్కరు అడుగుతారు. అంటే పాజిటివ్ అంటే ఓదార్చడానికి అనే సెన్స్ లో చాలా మంది నాకు మెసేజ్లు కాల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు అర్థమైంది నా ఇండస్ట్రీ నుంచే కాదు చాలామంది బయటికి చాలామంది ఏంటి అని అడుగుతూనే ఉన్నారు. అది నా లైఫ్లో ఒక సంఘటన ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. ఇంకా అంటే అది జరిగిపోయింది, నాకు దేవుడు అలా మాకు రాసి పెట్టాడు. ఇంకా చూడాలి ది బెస్ట్ ఫ్యూచర్లో ఏముంటుందో. అంటే ఏదైనా ఇప్పుడు ఆయనకు అన్నట్టు ఇందాక ఇప్పుడు ఏదైతే ఈ సినిమా గురించి అంటే మనకి ఏదైనా ఒక అద్భుతమైన పెద్ద మంచి జరిగేటప్పుడు ఏంటంటే దానికన్నా ఒక చిన్న కీడు అనేది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా. బట్ అది ఒక దిష్టి కళ్ళు సంథింగ్ ఏదైతే మీ లైఫ్లో కాస్త కూస్త కీడు ఉందో అది కూడా పోయిందని కోరుకుందాం. మీ ఇద్దరికి కూడా మంచి ఈ సినిమా ఇప్పుడు మీరు అనుకున్న రేంజ్ అయితే కాదు యాక్చువల్గా. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఊహించిన రేంజ్కి అయితే పికప్ అవుద్దని ఆశిస్తున్నాను యాక్చువల్గా. అలాగే మీ జీవితాల్లో కూడా ఇంకా ఇప్పుడు ఉన్న స్థాయికి 10 పైకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.